ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయించున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అని నిన్నటి దినాన్న దేవుడు మనకు బోధించగా విని ఆశీర్వదించబడ్డాం. ఈరోజు 6వ వచనాన్ని చదువుకొని దాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ 10వ అధ్యాయము మరి దుష్టునికి నీతిమంతునికి ఉన్నటువంటి మరి భేదమును తేడాలను మనకు వివరిస్తుంది. కానీ ఈ యొక్క మరి ఈ అధ్యాయం అంతా కూడా నీతిమంతునికి మరి చెడ్డవాడైనటువంటి భక్తిహీనునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనకు మరి నేర్పిస్తూ ఉందని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, మరి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు మనం ధ్యానం చేసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నీతిమంతునికి దుష్టునికి మధ్య ఉన్నటువంటి తేడా మరి ఎంత స్పష్టంగా మరి సొలొమోను మహారాజు, జ్ఞాని అయిన సొలొమోను అని పేర్లు కలిగినటువంటి మరి ఆ గొప్ప జ్ఞాని మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరమైనదిగా ఇక్కడ వ్రాయడం మనం చూసాం. నీతిమంతుడు దుష్టుడు ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి తేడాలు 32 సామెతలుగా 32 వచనాలను ఈ 10వ అధ్యాయంలో పొందుపరిచాడు జ్ఞాని అయిన సొలొమోను. ఈ 32 సామెతలు లేదా వచనాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మరి మేలు చేసేటువంటివి. మన ఆత్మీయ జీవితాన్ని మరి ఇంకనూ ప్రభువు యొక్క పాదాల దగ్గర మరి పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడతాయని మనము మరి దేవుడు బోధించగా వింటూ వస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, నాదొక మనవి ఏమిటో తెలుసా? ఈరోజు ప్రభు సన్నిధిలో మీరు లేవటంతో ప్రభువుని సందర్శించారా? దేవుని నామమును ఉచ్చరించారా? మరి ప్రార్థన చేశారా? ఈరోజు మరి లేవటంతో దేవుణ్ణి సందర్శించి దేవుని మరి జీవ గ్రంథమును చదివారా? ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు మీకుందా? ప్రతిరోజు లేవటంతో దేవుని మరి ముఖాన్ని చూసేటువంటి అలవాటు మీకుందా? మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? లేవటంతో దేవుని యొక్క నామస్మరణ మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది అని, దేవుని సందర్శించటం, ఆయనను మరి ఆహ్వానించటమే అవుతుందని మీరు ఎప్పుడైనా మరి గమనించారా? ప్రతిరోజు బైబిల్ చదవాలని, ప్రతిరోజు లేవటంతో ఆయనను సందర్శించాలని, ఆయన పాద సన్నిధి చేరాలని, లేవటంతో కుటుంబం కోసం మరి మీ యొక్క సమస్తమైనటువంటి వాటి కోసం ప్రార్థన చేసే అలవాటు మీరు కలిగి ఉండాలని ప్రభు పేర కోరుతూ ఉన్నాను. ఇక మన ధ్యానాంశంలోనికి వెళదాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? మరి చాలా మరి 5 వచనాలలో మరి గతించినటువంటి 5 వచనాలలో 5 ధ్యానాలలో నీతిమంతుడి మీద
మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు వస్తుందో, నీతిమంతుడు కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమిటో మనం ధ్యానం చేసాం. ప్రియదేని పిల్లరా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం ఎందుకు వస్తుందో తెలుసా? నీతిమంతుడు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. నీతిమంతుడు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఈ ఒక్క క్రియ చాలండి. ఈ ఒక్క క్రియ ఎవరిలో ఉంటుందో, ఎవడైతే మరి నిజదేవుని ఎరిగిన వాడై ఉంటాడో, ఆ నిజదేవుని ఎరిగినటువంటి వ్యక్తి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వ్యక్తి, మరి ఆయన యందు నమ్మకం ఉంచిన వ్యక్తి, ఆయనే మరి సమస్తమును ఏలుతున్నవాడని నమ్మిన వ్యక్తి ఏం కలిగి ఉంటాడు? ఆయన భయభక్తులు కలిగి ఉంటాడు. ఎవరంటే భయభక్తులు కలిగి ఉంటాడు? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు. ఆ భయభక్తి వారికి ఏం తెచ్చిపెడుతుంది? నీతిని తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని అంటే, నీతిమంతుడు నిత్యము దేవునికి భయపడుతూ బ్రతుకుతాడు. కాబట్టి మరి ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు అతని నెత్తి మీద కురుస్తాయి. అవును, అది ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమో! నీతిమంతునికి కలిగేటువంటి వచ్చుబడి, నీతిమంతుడు ఎందులో చేయబడితే అందులో మరి అత్యంతమైన అచంచలమైనటువంటి ఆశీర్వాదాలు. ఇదేం పిల్లరా, అయితే రెండవ భాగంలో అంటున్నాడు కదా, వచనంలో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, అయితే బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును అని అన్నాడు. మరి మొదటి భాగంలోనేమో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తే, బలత్కారము భక్తిహీనుని నోరు ఏం చేస్తుందంట? మూసివేస్తుందంట. బలాత్కారం అంటే ఏమిటి? నా ప్రియ దేవుని పిల్లలారా, బలాత్కారము అని అంటే పర్యాయ పదాలుగా మనం చూస్తే హింస, బలవంతం చేయడం అనేటువంటి అర్థాలు వస్తాయి. మరి భక్తిహీనుడు ఏం చేస్తాడు? నిత్యము హింసించాలని, హింస పెట్టాలని, హింస చేసేటువంటి ఆలోచనలు, బలవంతం చేయాలనేటువంటి ఆలోచనలు. ఇప్పుడు దేని పిల్లరా, ఈ బలాత్కారం అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనము హింస, బలవంతము అనే అర్థంలో మనం చూడవచ్చు. బలవంతము అనేటువంటిది ఎవరిలో మనకు కనపడుతుంది? భక్తిహీనుల్లో కనపడుతుంది. మరి బలముతో ఒత్తిడి చేయడం అనేటువంటిది బలవంతం చేయడం. హింస, పీడించడం లేదా కీడు చేయడం అనేటువంటిది మరి మనం చూస్తాం. భక్తిహీనుల్లో మరి హింస అనేటువంటి మరి అతి భయంకరమైనటువంటి మరి లక్షణం ఉంటుంది. మరి అంతేకాదు, భక్తిహీనుల్లో అక్రమం చేసేటువంటి మనసు ఉంటుంది. న్యాయ విరుద్ధమైనటువంటి చర్యలు మరి భక్తిహీనుల్లో మనం చూడగలం. అక్రమం చేస్తారు. అక్రమం ద్వారానే ఇతరులది లాక్కోవాలని చూస్తారు. అంతేకాదు, దౌర్జన్యము భక్తిహీనుల యొక్క హృదయంలో నిత్యము కూడా అధికారంతో లేదా క్రూరత్వంతో కూడినటువంటి లొంగ తీసుకోలేనటువంటి మనస్సు ఎప్పుడు కూడా ఈ భక్తిహీనుని యొక్క హృదయంలో ఉంటుంది. మరి బలాత్కారము అనగా మరి బలవంతం చేయడం, హింసించడం, అక్రమము, దౌర్జన్యము, దుండగము, దుష్టకార్యములు చేయటం, అత్యాచారం చేయడం. ఇదేం పిల్లరా, ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి బలాత్కారం ఏం చేస్తుందంట? భక్తిహీనుని నోరు మూసివేస్తుందంట. భక్తిహీనుడు నిత్యం ఏం కలిగి ఉంటాడు? మరి నిత్యము ఎవరినో ఒకరిని బలవంతము చేసి వారికి కలిగిన దానిని మరి పొందాలని ఆశపడుతూ ఉంటాడు. మరి భక్తిహీనుడు ఏం చేస్తూ ఉంటాడు? నిత్యము ఎవరినొకరిని హింస పెట్టి పీడించి కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? అక్రమముగా న్యాయ విరుద్ధమైనటువంటి చర్యలను పూనుకొని మరి నీతిమంతులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే తెలుసా? అక్రమము ద్వారా, వారిని న్యాయ విరుద్ధమైన చర్యల ద్వారా వారిని మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మరి అక్రమము కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? బలాత్కారం కలిగినటువంటి భక్తిహీనుడు ఏం చేస్తాడో తెలుసా? దౌర్జన్యం చేస్తాడు. అది అధికారంతోనో లేదా క్రూరత్వంతోనో కూడినటువంటి లొంగ తీసుకున్నటువంటి మనసు కలిగి ఉంటాడు. బలాత్కారము ఏం చేస్తుందో తెలుసా? దుష్ట కార్యాలు చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది. భక్తిహీనుని నోరు ఎందుకు మూయబడుతుందో తెలుసా? అత్యాచారము చేయాలనేటువంటి మరి
అతిక్రమించి ప్రవర్తించడం, చెడు ప్రవర్తన, దుష్ట కార్యము, ఇవన్నీ కూడా భక్తిహీనుని నోరు ఏం చేస్తుందంట, మరి బలాత్కారం భక్తిహీనుని నోరును మూసివేస్తుందంటండి. నా ప్రియ దేవుని పిల్లలారా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు మరి కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే, బలాత్కారము అనగా మరి హింస చేసేటువంటి ఆలోచన, చెడు చేసేటువంటి ఆలోచన, బలవంతం చేసేటువంటి ఆలోచన, అక్రమంగా మరి ఇతరులది లాక్కోవాలనేటువంటి ఆలోచన, దౌర్జన్యముతో మరి అధికారం లేదా క్రూరత్వంతో లొంగ తీసుకోవడం అనేటువంటిది, మరి దుష్ట కార్యములు చేస్తూ అత్యాచారము అనగా అతిక్రమించి ప్రవర్తించటం, చెడు ప్రవర్తన కలిగి మరి బ్రతకడం భక్తిహీనుని యొక్క నోరుని ఏం చేస్తుందంట, మూసివేస్తుందంటండి. అయితే నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుడు నిత్యము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మరి ఆనందిస్తాడు. నీతిమంతుడు నిత్యము కూడా దేవుని యొక్క దీవెనల వలన సంతోషిస్తాడు. ప్రియ దేవుని పిల్లరా, నీతి కలిగి ఉండటం ఎంత ఉన్నతమైన జీవితమో. ఈ లోకంలో మనం జీవించిన ఈ కొద్దిపాటి జీవితం నీతి ప్రవర్తన కలిగిన వారివి మనం బ్రతకాలి. అప్పుడు మన తల మీదకి ఏమొస్తాయి, ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు వస్తాయి. మరి బలాత్కారము కలిగినటువంటి భక్తిహీనుడు ఏం చేస్తాడో తెలుసా, వాడి నోరు మాట్లాడకుండా మూయబడుతుంది. ఎట్లా మూయబడుతుంది, శాశ్వతంగా మూయబడుతుంది అంటండి. హల్లెలూయా. అయితే బలాత్కారమును కలిగి బ్రతుకుతూ ఉన్నారో వాడు భక్తిహీనుడు. ఎవడైతే బలాత్కారము చేత పరుని దానిని ఆశిస్తూ ఉన్నాడో వాడు భక్తిహీనుడు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు కదా, ఉదయకాలమందు నీతివంతమైన జీవితం నీకు ఉండాలి. నీతిమంతునిగా నీవు జీవితాన్ని గడపాలి. అంతేగాని బలాత్కారమును ధరించి మరి నీవు బ్రతకూడదు. బలాత్కారము నీ నోరును శాశ్వతంగా మూసివేస్తుంది. బలాత్కారము నేను శాశ్వతమైనటువంటి నిత్య నరకానికి నేను చేరుస్తుంది. బలాత్కారపు బ్రతుకు ఇతరులకు హాని చేయాలని, హింస పెట్టాలని, దౌర్జన్యం చేయాలని, అక్రమం చేయాలని నేను ప్రేరేపిస్తుంది. ఎవరిలో అయితే బలాత్కారపు భక్తి ఉందో, బలాత్కారము చేయలేనటువంటి మనస్సు ఉందో వారు అందరూ కూడా ఎవరంటండి, భక్తిహీనులు. వారు నోరు శాశ్వతంగా మోయబడే ఒక రోజు ఉంది. కాబట్టి భక్తిహీనతను విడిచిపెడదాం, బలాత్కారపు ఆలోచనలను విడిచిపెడతాం, నీతిమంతులుగా బ్రతుకుదాం. అలాంటి నీతిమంతమైన జీవితం దేవుడు మనందరికీ ఇవ్వాలని ఉదయకాలమున ప్రార్థన చేద్దాం. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారో వారి మీదికి వచ్చేటువంటి ఆశీర్వాదములు శాశ్వత కాలం వస్తాయి. బలాత్కారం చేత బ్రతుకుతున్న వారి జీవితం, వారి నోరు, వారి ప్రవర్తన, వారి జీవితం మధ్యలోనే ముగించబడుతుంది. నా ప్రియ దేవుని పిల్లరా, కాబట్టి దేవుని ఆశీర్వాదాలు కావాలా, బలాత్కారం ద్వారా వచ్చేటువంటి నిత్యమైన శాశ్వతమైనటువంటి మరి ఆ పాతాళం కావాలా, ఏది కావాలో ఈరోజు నీవే కోరుకో. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చిన బలాత్కారము భక్తిహీని నోరు మూసివేయను. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీతిమంతునిగా జీవిద్దాం. నీతిమంతునికి కలిగేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం కూడా పొందుకుందాం. నీతి ప్రవర్తన మనల్ని నిత్యరాజ్యం చేరుస్తుంది. బలాత్కారపు ప్రవర్తన మనలను నిత్య నరకానికి చేరుస్తుంది. ఏది కావాలో ఈ ఉదయకాలమందు మోకరించి ప్రభు సన్నిధిలో అడుగు. బలాత్కారము చేత ఒకవేళ నీ జీవితాన్ని గడుపుతున్నావేమో, జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకు దిగముందే నీ బలాత్కారపు మోసకరమైన జీవితాన్ని, ఇతరులను బలాత్కరించేటువంటి మరి ఇతరులను మోసం చేసేటువంటి, హింస పెట్టేటువంటి ఆలోచనల నుండి నన్ను విడిపించు దేవా అని ఈ రోజునే నీ భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతుని యొక్క పాదాల చెంత చేరితే దేవుడు తప్పక నిన్ను మరి కనికరిస్తాడు. నిన్ను కూడా మరి ఆయన మారుస్తాడు. నీలో ఉన్న బలాత్కారపు మనస్సును తీసివేసి మంచి తలంపులతో నిన్ను దేవుడు అలంకరిస్తాడు. ఇట్లాంటి గొప్ప ధన్యత కావాలని ఆశపడతా ఉన్నావా? ఒకవేళ బలాత్కారము చేతనే నీవు నశించిపోతున్నావేమో, ఇప్పుడైనా అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు తన 2 చేతులు చాచి నీలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె,
నీ బలాత్కారపు బ్రతుకును విడిచిపెట్టు, నీ భక్తిహీనతను విడిచిపెట్టు. నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను, నిన్ను నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తాను. నా యొక్క జ్ఞానాన్ని పొందుకో, నా ఉపదేశాన్ని అంగీకరించు, నా ఆజ్ఞలను పాటించు, నా మాటలను గైకొనుకో, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇటు ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజునే ప్రభు చెంతకు వస్తావా? బలాత్కారం చేతనే నీ జీవితాన్ని ముగిస్తావా? ఏది కావాలి? ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఎంతోమంది ఈ రోజున బలాత్కారపు మనసు కలిగి భక్తిహీనులుగా, అయ్యా ఇదిగో నీతిమంతులను సహితము మోసం చేస్తూ, యథార్థవంతులను సహితము నాయన పాడు చేస్తూ, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని అయినా నాశనం చేస్తూ, వారి బలాత్కారపు మోసకరమైన బ్రతుకుతో అయినా వారు మోసం చేసుకుంటూ, తమ్మును తాము మోసం చేసుకుంటూ, ఇతరులను కూడా మోసం చేస్తూ, అయ్యా నిత్యమైన శాశ్వతమైనటువంటి నరకానికి పాత్రలుగా మారిపోతూ ఉన్నారు నాయన. అట్లాంటి బలాత్కారపు మనసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రోజున నీ జీవవాక్కును విన్నారు తండ్రి. అయా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలను ఎలా కుమ్మరిస్తూ ఉన్నారో అలాంటి ఆశీర్వాదాలు నాకు కూడా కావాలని, వారిలో ఉన్న బలాత్కారపు మనసును విడిచిపెట్టి వారు కూడా నాయన నీతిమంతులుగా, నీ ఆజ్ఞలను పాటించేవారిగా, నీ వాక్కులను నాయన గైకొనేవారిగా మారటానికి ఇష్టపడుతూ ఉండగా, ఎందరైతే ఈ తీర్మానం చేశారో అట్టి తీర్మానాలను ఆశీర్వదించండి, ఆమోదించండి నాయన. అయా అలాంటి బలాత్కారపు మనసు కలిగి ఈ రోజున మార్పు చెందాలని నీ సన్నిధిలోనైనా వారు తీర్మానం చేస్తూ ఉండగా, వారు ఆశపడుతూ ఉండగా వారి ఆశను తీర్చమని, ఎందరైతే ఇంకనూ బలాత్కారపు మనసును విడిచిపెట్టకుండా భక్తిహీనులుగా నాశనమైపోతూ ఉన్నారు, పతనాంపు అంచున ఉన్నారు, అంటే వారందరినీ ఉదయకాలం మీ పాదాల చెందకు తెస్తూ ఉన్నాను. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ నీ సత్య వాక్కుని ఆయన అంగీకరించాలి. నిజమైన దేవుడవు నీవేనని, పరిశుద్ధుడమైన దేవుడవు నీవేనని, ఏ లోపము లేనటువంటి నైనా ఇదిగో తండ్రి పిలిస్తే పలికే దేవుడవు నీవేనని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బలాత్కారుడు ఈ రోజున ఎరిగినైనా నీ యందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించామని, ఈ దినమే చేయు ప్రయత్నాలు సమస్తమును దీవించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.